ఆకలి వేసినప్పుడు పడుకుని పోయాను అనుకోండి. ముఖ్యంగా అమ్మ ఉన్న రోజులు ఆకలి అవ్వకుండా చూసుకునేది. అమ్మ చనిపోయిన తర్వాత ఆకలేస్తుండేది. అంటే అలవాటు లేదు కదా! మమ్మీ అయితే టైంకి తినరా నా అని ఇలా పెట్టేది కదా! పడుకుని పోతే ఏదో ఒక లోకంలో వెళ్ళగానే అంతే ఫుడ్డు మమ్మీనే వచ్చేది స్టార్టింగ్‌లో. మమ్మీ ఫుడ్ తీసుకొచ్చేది. "మమ్మీ నువ్వు పని అయిపోయింది. మరి వద్దు మమ్మీ వెళ్ళిపో. అవసరం లేదు. నీ డ్యూటీ అయిపోయింది. ఇక్కడ చేసినాను చేసావు ఓకే. మళ్ళీ వద్దు" అని చెప్తే సరే ఏం చేసి కొన్ని రోజులు వేరే వాళ్ళతో పంపించేది. మళ్ళీ వీళ్ళు ఎవరు వెనకాల ఎవరున్నారు, వీళ్ళు ఎందుకు వచ్చారని చూస్తే మళ్ళీ థర్డ్ డేతో చూస్తే ఓకే వెనకాల మమ్మీ ఉండేదన్నమాట. మమ్మీ ఓకే అయిపోయింది, నువ్వు ఇక నెక్స్ట్ లోకానికి వెళ్ళిపో అని చెప్తే అలా చెప్తుండేవాడిని. తర్వాత అక్కడ ఫుడ్ కూడా శక్తి పెరుగుతుంటాయి. ఎప్పుడైనా ధ్యానము తక్కువ సేపు చేసే ఏదో ఒక క్రమంలో బిజీలో ఉండిపోయి మెడిటేషన్ కొంచెం తక్కువ ఉంటే నార్మల్ ఫుడ్ వచ్చేది. ఏదో బాదం పప్పులు జీడిపప్పు ఇండియాలో మన భూమి మీద ఉన్న బెస్ట్ ఫుడ్ వచ్చేది. అదే కొంచెం శక్తి పెరిగింది అనుకోండి, వెంటనే ఏంటంటే ఒక 5-6 లోకాల్లోంచి బెస్ట్ ఫుడ్ అనమాట. ఒక్కొక్క ఐటమ్ అలా ఎక్సలెంట్ ఐటమ్స్ వచ్చేసాయి అనమాట. అవి రుచి చూస్తే అద్భుతమైన రుచి, అబ్బా! అదే అంటే వేరు లోకాల నుంచి బెస్ట్ ఫుడ్ తెప్పించి అరేంజ్ చేస్తారు. ఎందుకంటే సింపుల్గా శక్తి ఎంత ఉంటే అంత ట్రీట్మెంట్ అక్కడ ఉంటుంది అన్నమాట. అలాంటివన్నీ చూస్తున్నాం.